మేమెవరమో బయట డబ్బులు తీసుకుని లోపలికి పంపించాడే మీ బావ ఆణ్యడుకు. బయట అయ్యగారు ఎదురు చూస్తున్నారు. పద. వాళ్ళు పలకారు, నువ్వు రావే. ఏమంటుందిరా అమ్మడు? రానని మొండికేస్తుందండి. కసుగాయే కదా, కాస్త వగర్ ఎక్కువగానే ఉంటుందిలే. చూడు చెంచల చకోరి, మా కోసమే అయితే టౌన్ లో పాత కేసులు చాలా ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఓ గొప్పోడు వచ్చాడు. వాడితో మాకు పని ఉంది. వాడు పోయిన శీతాకాలంలో నీ పాట విని చెవి కోసుకున్నట్ట. ఆ తర్వాత ఎండాకాలంలో నీ ఆట చూసి హార్టే పోగొట్టుకున్నట్ట. ఈసారి వర్షాకాలంలో నీ ఆట పాటతో పాటు నీ పొందు కూడా కావాలని గట్టిగా పట్టుబట్టాడు. వెల్, వాడి స్థాయికి మేము ఎదగాలంటే నిన్ను నిచ్చెనగా వాడుకోక తప్పదు. కామాన్. నా దగ్గరికి రావద్దు. సార్, పార్థసారథి. ఏం కంగారు పడకండి. వాడు పార్థసారథి అయితే నేను జేబీని. మిస్టర్ జేబీ, మర్యాదగా అమ్మాయిని విడిచిపెట్టు. పార్థసారథి, అది మాతో రావడానికి ఒప్పుకుని డబ్బులు కూడా తీసుకుని ఇప్పుడు అడ్డం జరిగింది. అనవసరంగా జోక్యం చేసుకోకు. వీళ్ళు నన్ను బలవంతంగా తీసుకుపోతున్నారు. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ అమ్మాయిని వదిలిపెట్టి నీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపో. తీసుకురండి. రెప్పేద్దే. అబ్బా సూపర్, రెప్పేద్దే.
ఈ పోజ్ చాలా హ్యాడ్ జీవితం సర్వనాశనం అయిపోవడంగా. కొంచెం సెక్సీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదరా. నీ అబ్బా నా ఫేస్ ఉండదు కదరా.